8వ నెలలో నేను ఎలా ఉండేదని తెలుసా? మా ఆయన నన్ను చూసి షాక్ అయ్యారంట. నాకు మూడో నెల అప్పుడు మా ఆయన డ్యూటీకెళ్ళిపోయారు. అప్పుడు నేను 45 కేజెస్ ఉండేదాన్ని. ఇప్పుడేమో 69 కేజెస్ ఉన్నాను. చూడండి ఎలా ఉన్నానో గుండ్రంగా గుండ్రాయిలాగా. అప్పుడు నాకు నేను నచ్చేదని తెలుసా? ఎందుకంటే అప్పటి వరకు ఎండిపోయిన నక్కలా ఉన్న నేను ఒకేసారి బుగ్గలింత బుగ్గలొచ్చి ఫేస్ మొత్తం గ్లోగా ఉండేది. చాలా అందంగా కనిపించేదాన్ని నాకు నేనే. మోక్ష నా కడుపులో ఉండేటప్పుడు నాకు ఫోటోస్ ఏం లేవు తెలుసా? ఓన్లీ ఈ బర్త్‌డే ఫోటోసే ఉన్నాయి. ఈ వీడియోసే ఉన్నాయి. ఎవరైనా ప్రెగ్నెంట్‌గా ఉండేటప్పుడు చక్కగా రెడీ అయ్యి మంచి మంచి ఫోటోస్ తీసుకుంటారు. నాకు మాత్రం అలాంటి వాటిపైన అసలు ఇంట్రెస్టే ఉండేది కాదు తెలుసా? చక్కగా తినేదాన్ని, మంచిగా పడుకుండేదాన్ని. ఓన్లీ నా గురించే నేను ఆలోచించుకునేదాన్ని. బయట ప్రపంచాన్ని పట్టించుకునేదాన్నే కాదు. సైలెంట్‌గా ప్రశాంతంగా ఉండేదాన్ని. నేను పాజిటివ్‌గా ఉండేదాన్ని. మోక్షని కూడా పాజిటివ్‌గా ఉండమని చెప్పేదాన్ని. మంచి మంచి కథలు చెప్పేదాన్ని మోక్షకైతే. నిజంగా మనం ప్రెగ్నెంట్‌గా ఉండేటప్పుడు మన బేబీతో మాట్లాడాలి అంటారు కదా డాక్టర్స్. అది మాత్రం మర్చిపోవద్దు. మీరు ప్రెగ్నెంట్‌గా ఉంటే గనక మీ బేబీతో మాట్లాడండి. మీరు ఏం మాట్లాడితే అదే వింటది. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తది బయటకొచ్చిన తర్వాత. మోక్ష పుట్టిన తర్వాత నేను చెప్పిన విషయాలు అది చేయడం చాలానే గమనించాను తెలుసా మోక్షలో.